హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక యూనిక్ రెసిపీతో వచ్చేసా. అదేంటంటే రాడిష్ అమూలంగి అంటాం కదా, అది అలాగే మసూర్ దాల్ ఎర్రకంది పప్పు కాంబినేషన్లో పప్పుచారు చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. సో రాడిష్ని యూజువల్గా ఎక్కువ ఇష్టపడరు కదా, దాన్ని మనం ఇంట్లో వాళ్ళతో తినిపించాలంటే ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్తా. సో చూసారు కదా, వీడియోలో చూపిస్తుంటేనే నాకు ఈవెన్ మౌత్ వాటరింగ్ కింద ఉంది, అంత బాగుంటుంది. సో చాలా హాయిగా ఉంటుంది టమ్మీకి, హెల్దీ కూడా. రాడిష్లు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీ ఎలా చేసేలా చూసేద్దామా. ముందుగా నేనైతే ఒక కుక్కర్లోకి ఒక్క పెద్ద రాడిష్ తీసుకున్నాను, దాన్ని రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్నవి పీసెస్ చూపిస్తాను చూసారా, కొంచెం థిక్గా కట్ చేసుకోవాలి. వాటిని నేను కుక్కర్లో యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఇప్పుడు దీనికి ఒక టొమాటో, మీడియం సైజ్ ఒక టొమాటో కూడా వేసుకుని, అలాగే మనకి రుచికి సరిపడా పచ్చిమిర్చి కూడా ఒక 3 to 4 అయితే యాడ్ చేసుకున్నాను. వేసుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని, ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని, దీన్ని ఒక హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఒక్కసారి కలిపేసుకుని లిడ్ క్లోజ్ చేసేసి మనము విజిల్ రానిచ్చుకోవాలన్నమాట. 2 విజిల్స్ అయితే సరిపోతాయి. సో మసూర్ దాల్ ఏంటంటే చాలా పల్చగా ఉంటుంది, చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. సో అందుకు వెజిటేబుల్స్ని మనం ఫస్ట్ కుక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని నేను 1 గ్లాస్ ఆఫ్ మసూర్ దాల్ తీసుకుంటున్నా. చూసారా, ఇలా ఉంటుంది కదా ఎర్రకంది పప్పు, పల్చగా ఉంది, చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. ఏంటంటే పప్పు చారులో మరి మ్యాష్ అయిపోకుండా ఉంటే బాగుంటుంది. సో అందుకు దీన్ని వాటర్ వేసేసుకుని శుభ్రంగా 1-2 సార్లు వాటర్ వేసుకుని కడుక్కొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట, క్లీన్ వాటర్ పోసుకొని. మనకి ఈ మీన్ వైల్ ఏంటంటే వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోతాయి. సో చేయడం కూడా చాలా ఈజీ, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు, చాలా క్విక్గా అయిపోతుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే రొటీన్ పప్పుచారులా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో చూసారా, అలా వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నేను. చూస్తే విజిల్ కూడా వచ్చేసింది. ఓపెన్ చేస్తే చక్కగా కుక్ ఓవర్ కుక్ అవ్వలేదు, మ్యాష్ అవ్వలేదు వెజిటబుల్స్. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది అలా చక్కగా. సో ఇప్పుడు నేను నానబెట్టుకున్నాను కదా, క్లీన్ చేసుకుని పప్పును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఏంటంటే పప్పు చారులో కూడా ఇది కొంచెం బద్ద కింద తగులుతూ ఉంటే బాగుంటుంది, ఎక్కువ మ్యాష్ అవ్వకుండా. అందుకు వెజిటబుల్స్ని నేను ఫస్టే బాయిల్ చేసుకున్నా, తర్వాత పప్పు వేసుకుంటున్నాను. సో దీంట్లో ఏంటంటే ఒక్కసారి అలా కలిపేసుకుని, మనకి వాటర్ కావాలి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చేసేసుకుని దీన్ని హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానిస్తే చాలు. పప్పు వేసాక 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. చూసారా, చక్కగా కుక్ అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుని వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో రాడిష్ స్మెల్ యూజువల్గా అందరికీ పడదు, దీంట్లో మాత్రం అలాంటి ఇష్యూ ఏమి ఉండదన్నమాట. సో రాడిష్ హార్ట్కి కూడా చాలా మంచిది. సో అలా ఇలాగా మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా, కొంచెం పలుచగా కావాలి నాకు. సో మనం చూసుకుని మన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడమే. సో ఈ స్టేజ్లో మనకి సాల్ట్ గట్రా చెక్ చేసుకుని సాల్ట్ అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం కొంచెం వేసుకున్నాం కదా, ఇంకా పడుతుంది. సో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. అలాగే 1 స్పూను, కొంచెం ఒక 1/2 స్పూన్ అంతే అనుకోండి కారం వేసా, కొంచెం కలర్ కోసం అంతే. సో దీన్ని ఒక్కసారి తెల్లగాగనివ్వండి. ఒక 1-2 మినిట్స్ పెడితే కొంచెం బాయిల్ అవుతుంది, సో సరిపోతుంది అనమాట. మనం ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే. ఇంకా యూజువల్ నార్మల్ పప్పుకి ఎలా పోపు పెడతామో అలాగే. చూసారా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకుని పోపు, ఆవాలు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని వీటిలన్నిటిని చక్కగా ఫ్రై చేసుకుని, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. దీన్ని ఇప్పుడు మన దాల్ కుక్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవడమే అంతే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కొంచెం రాడిష్ ఎక్కువగానే వేస్తాను, సో ఇలాగైనా ఇంట్లో తింటారని. సో ఈ రెసిపీ చేస్తే నో కంప్లైంట్స్, రాడిష్ గురించి తినేస్తారు చక్కగా అందరూ. సో అదనమాట, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.